వారు చెప్పే ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ ఎకనామిక్ డెవలప్మెంట్ కేటాయించినటువంటి వారికి ప్రత్యేకంగా వారిని ఇష్టమున్నా లేకుండా రిటైర్మెంట్ ఏది పెంచి నెత్తి మీద 5 అంటారు చూడు భారం కొన్ని డిపార్ట్మెంట్లో పోలీస్ వాళ్ళకి కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరమైంది రిటైర్మెంట్ పెంచడం అనేది. అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలతోటి లేదా ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అవుతామని. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక 65 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడానికి రిటైర్మెంట్ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంతవరకు న్యాయం? మరి ఎందుకు మీరు కమిట్మెంట్ చేసారు? కమిట్మెంట్ అసాధ్యం కానీ కమిట్మెంట్ అనుకుంటే మరి మీకు తెలియదా? టీఆర్ఎస్ ప్రభుత్వ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు, మరి ఎన్ని అప్పులు చేసారు అనేది బహిరంగంగానే మేము కూడా చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక టీచర్ల విషయానికంటే 317 ఆర్టికల్, ఎందుకంటే మన వాళ్ళు ఏమైనా ఉండిండొచ్చు. 317 జీవో ప్రకారము ఎంతోమంది అంటే భార్య ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర, చిన్నపిల్లలతో ఇబ్బందులు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారు. దానికోసము మా ధర్నా చేసి జైలు పాలైంది. అంటే ప్రజల సమస్యల కోసం ఎప్పుడు కూడా పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలకు ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ పట్టించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా ఇంటెలెక్చువల్స్. మీ తర్వాత మీ తరం ఎంతమందికి ఇలా జాబ్లు వచ్చినాయో ఒక్కసారి అడిగితే, గవర్నమెంట్ జాబ్ ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి దయచేసి మీరు పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా మా పిల్లలకు జాబ్ వచ్చిందంటే ఒకసారి చేతన లేపండి లేదా ఇచ్చుండని చెప్పండి. ఎట్టుపోతా ఉంది ధనిక రాష్ట్రం ఒకవైపు, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఈరోజు 7 లక్షల అయితే ఇంకొక కాంగ్రెస్ దాన్ని ఇంకొక 1 లక్ష జోడించింది సంవత్సరం అని. అది 10 సంవత్సరాలు గొప్ప చెప్పుకుంటారు. మేము 10 సంవత్సరాల్లో 7 లక్షలు చేసినప్పుడు సంవత్సరంలో 1,30,000 ఉంటుంది. ఇది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టున్నాను. ఈరోజు అంటే ఉండిండొచ్చు వేరే దగ్గర, కానీ తెలంగాణలో ప్రతి 15 రోజులలో అప్పు చేయకున్నా, కేంద్ర సహకారం లేకున్నా ప్రభుత్వం నడిచే స్థితి లేదు, పరిస్థితి లేదు. అత్యధిక ఆదాయం ప్రజలకు హాని కలిగించే లిక్కర్ తోటి ఇలా ఆధారపడుతుందంటే ఇలా ప్రభుత్వం పనితీరు రేట్లో మనకు తెలుస్తా ఉంది. దయచేసి మీ అందరూ కూడా 27వ తారీఖు రోజున 24, 26 శివరాత్రి వస్తూ ఉంది. ఆ రోజు జాగరణ, మనం గుడికి వెళ్ళడము ఉంటే దయచేసి 24 పొద్దున్నే మీరు ఆలయంకి వెళ్ళేసి వచ్చి పొద్దున ఓటేసిన తర్వాతనే మీరు మీ ఏకాదశి అంటే శివరాత్రి నిలారం మనమందరం ఉపవాసం ఉంటాం. హిందూ ధర్మాల మనమంతా కూడా మీరందరూ కూడా దానికి మొదటి ప్రాధాన్యత ఓటు. ఇద్దరు బ్యాలెట్ కేసుల్లో కూడా 1 నంబరే, ఇటు అంజిరెడ్డి గారిది, అటు మంత్రి కొబ్బరి గారిది. దయచేసి యాజ్ పర్ ప్రాపర్ వైపు చాలామందికి తెలుసు 1 అనేది అది ఇచ్చిన పెన్తోటి, మన పెన్నుతోటి కాదు, టిక్ పెట్టడము పోయేది ఇవన్నీ కాకుండా వాటికి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెడుతూ నమస్కరిస్తూ మరొకసారి, ఎందుకంటే నాకు ఇక్కడ రావడం అంటే నేను హడావిడి ఉన్నా కానీ మీ అందరితో కలిసి నాకు ఒక నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ సమస్య ఏదైతే ఉందో రవీందర్ గారు నాకు మొదలే కలిసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు మేము మన చేస్తారా చేయకుండా కానీ వస్తామంటే అంటారు ఆఫీసర్, వస్తామంటే ఎలక్షన్ కోడ్ ఉంది సార్ అని నడుస్తాయి, కానీ మేము కలవాలంటే అంటారు. మన కలెక్టర్ ఆఫీస్లో నేను చెప్పిన, నేను కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నా, మీకు ఏదైతే ఉందో వేలాది మంది సభ్యులున్న ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఇది నిజంగా నామం మాత్రమే. అక్కడ మీరు కోరుకునే స్థలాల కోసం నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తా. నేను మీ అందరికీ తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి